शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रेतु न स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटैशमुखमत्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम। परमेश्वरस्वरूपेण सभगे नमस्कार। లోకంలో అధికార భేదము అని ఒకటి ఉంటుంది. పసిపిల్లవాడు తిన్నటువంటి ఆహారం పెద్దవాళ్ళకి సరిపోదు. పెద్దవాళ్ళు తిన్న ఆహారాన్ని పసిపిల్లవాడు జీర్ణం చేసుకోదు. బలం కలిగినటువంటి వాడు చెయ్యగలిగినటువంటి పనిని బలహీనుడైనటువంటి వాడు చెయ్యలేడు. బాగా తెలివైన వాడు చెయ్యగలిగిన మంత్రాంగాన్ని అంతటి పరిణితి లేనటువంటి వాడు చెయ్యలేడు. ఇప్పుడు అధికారమునందు భేదము అని ఒక మాట ఉంటుంది. దాన్ని ఏదో అర్థం పర్థం లేనటువంటి ఒక మూర్ఖమైన వాదన చేత పక్కకి తీసేసే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. అలాగే ఉపాసన యందు భగవద్భక్తి యందు కూడా అధికార భేదము అని ఒక మాటని శాస్త్రం అంగీకరించింది. అందరూ ఒక్కలా ఉపాసన చెయ్యలేరు. ఆ ఉపాసన స్థాయిని బట్టి ఉంటుంది. వ్యక్తి యొక్క పరిణతి, వ్యక్తికి శాస్త్రంలో ఉన్న ప్రవేశం, వ్యక్తి తాను ఈశ్వరుణ్ణి ఆరాధించడంలో పొందినటువంటి ధృతి, ఇవన్నీ కారణములై ఉంటాయి. అందుకని ఒకరు ఎలా ఉపాసన చేస్తున్నారో అలా వేరొకరు ఉపాసన చేయడం అనేటటువంటిది సాధ్యమయ్యే విషయం కాదు. ఒక్కొక్కరి శక్తి ఒక్కొక్కలా ఉంటుంది. అది అసలు సామాన్యమైనటువంటి మనుష్యుని యొక్క ఊహకి అందనటువంటి విషయంగా ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట మీతో మనవి చేస్తున్నానంటే, శృంగగిరి పీఠాన్ని ఎప్పుడో శంకరాచార్యుల వారు పెట్టారు. శంకర భగవత్పాదులు ఒకానొకప్పుడు కైలాసానికి వెడితే పరమశివుడు ఆయనకి 5 శివలింగములను ఇచ్చాడు. అందులో ఒక శివలింగాన్ని తీసుకొచ్చి శృంగగిరి పీఠంలో పెట్టారు. దాన్ని భోగలింగము అంటారు. అది శుద్ధ స్ఫటికంలా కనపడుతుంది, కానీ అది స్ఫటికం కూడా కాదు. అది ఇంద్రనీలమణి అంటారు. దాని విలువ ఇంత అని చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. అది శంకర భగవత్పాదుల కాలం నుంచి ఇప్పటికీ ఎప్పటికీ కూడా అలా పీఠాధిపతుల చేత ఆరాధన అందుకుంటూ ఉంటుంది అసుర సంధ్య వేళలో. అటువంటి శివలింగాన్ని పీఠాధిపతి ప్రతిరోజు సాయంకాలం పూజ చేస్తారు. ఒకానొకప్పుడు సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ స్వామి వారని వారు పీఠాధిపత్యం వహిస్తున్నటువంటి రోజులు. వారు సంచారానికి వెళ్ళినప్పుడు కూడా శివలింగాన్ని తీసుకెళ్ళి సాయంకాలం వేళలో పూజ చేస్తారు, ప్రదోష వేళలో. ఆయనకి జాతకరీత్యా మారకం వచ్చింది. అంటే పీఠాధిపతి అయినా శరీరాన్ని విడిచిపెట్టేయవలసిందేగా. మారకం వచ్చింది కాబట్టి ఆయన శరీరం విడిచిపెట్టేసే రోజు దగ్గరికి వచ్చేసింది ఆయనకు అర్థమైంది. ఉత్తరపీఠాధిపతిని నియమించలేదు.
కాబట్టి పీఠం శూన్యమైపోతుంది ఇప్పుడు ఆయన శరీరం వదిలిపెడితే. ఆయన ఈశ్వరుడితో చెప్పారు, నాకు ఉత్తర పీఠాధిపతి లభించలేదు, నేను ఇంకా ఎవరిని పెట్టలేదు, కాబట్టి నాకు మారకం తప్పేటట్టుగా చూడు, ఈ శరీరం పడిపోకుండా కొన్నాళ్ళు ఉంచు, ఉత్తర పీఠాధిపతిని పెట్టవలసి ఉంది. ఎంత ఆశ్చర్యం అంటే శివలింగం పోయింది ఆ రోజు రాత్రి. శివలింగం ఒకటే కాదు, రత్నగర్భ గణపతి అని శృంగేరి పీఠంలో ప్రాణ సమానం. ఆ వినాయకుడిని, చంద్రమౌళీశ్వర లింగం, ఎప్పుడో శంకరాచార్యుల వారి కాలం నుంచి వస్తున్న శివలింగం, ఈ రెండింటినీ కూడా దొంగలు ఎత్తుకుపోయారు. తెల్లవారుజామున మడిబట్ట పట్టుకొచ్చి పెట్టారు శృంగగిరి పీఠాధిపతులకి. ఆయన బట్ట కట్టుకుందామని లేచి చూస్తే పెట్టె తీసేసి ఉంది, తాళం తీసేసి. ఏమిటని చూశారు, బంగారు రుద్రాక్షల దగ్గర నుంచి చంద్రమౌళీశ్వర లింగము, వినాయకుడు కూడా అపహరింపబడ్డాడు. మిగిలిన వాళ్ళెవరికీ పీఠాధిపతితో మాట్లాడగలిగిన ధైర్యం లేదు. ఆయన ఆ శివలింగం పోయింది అని చెప్పిన రోజున ఎవ్వరితో మాట్లాడకుండా పద్మాసనం వేసుకుని కూర్చున్నారు. కూర్చుని నరసింహ మంత్రోపాసన మొదలుపెట్టారు. శృంగగిరి పీఠాధిపతులు నరసింహ మంత్రం తప్పకుండా చేస్తారు. నరసింహ మంత్రోపాసన చేస్తూ అలాగే ఉండిపోయారు. మరునాటి ఉదయం అయిపోయింది, బుక్కెడు మంచినీళ్ళు కూడా తాగలేదు. శివలింగం పోయింది పీఠంది. అది పరంపరాగతంగా వస్తున్నటువంటి శివలింగం. మరునాటి మధ్యాహ్నానికి ఒక వైష్ణవ స్వామి ఒక ఆయన వచ్చారు. ఆయన పోలీస్ ఇన్స్పెక్టర్. వచ్చి, పూర్వాశ్రమంలో మీ నాన్నగారి దగ్గర నేను తర్కశాస్త్రం నేర్చుకున్నాను, నేను పోలీస్ ఇన్స్పెక్టర్ని, దొంగల్ని పట్టుకోవడంలో సిద్ధహస్తుణ్ణి, నన్ను ప్రత్యేకం పిలిపించారు ఈ శివలింగం పట్టుకోవడానికి అన్నారు. అప్పుడు మాట్లాడారు సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారు అన్నారు, మేము నరసింహ మంత్రాన్ని ఉపాసన చేస్తున్నాం నిన్న పొద్దుటి నుంచి కూడా, ఆయన అనుగ్రహంతో మళ్ళీ దొరకాలి శివలింగం అని. మీరు వైష్ణవులు, మీరు వచ్చారు, మేము మీలో నరసింహస్వామిని చూస్తున్నాం, నరసింహుడే మిమ్మల్ని పంపాడు అనుకుంటున్నాను, కాబట్టి మీకు దొరుకుతుంది శివలింగం, మీరు మళ్ళీ మాకు తెచ్చి ఇవ్వండి అన్నారు. అంతే, ఇక మళ్ళీ మాట్లాడలేదు. 3 రోజులు దాటిపోయింది, దొరకలేదు శివలింగం. ఇలా కూర్చున్న స్వామివారు అలాగే కూర్చున్నారు, పచ్చి గంగ ముట్టుకోలేదు, నరసింహ మంత్రోపాసన చేస్తూనే ఉన్నారు ఆయన అలాగా. 3 రోజులు అయిపోయింది. అయిపోయిన తర్వాత కబురు వచ్చింది. ఒక వ్యక్తి పొలం దున్నుతుంటే ఓ చిన్న పెట్లో పెట్టి శివలింగాన్ని, వినాయకుడిని ఆ పొలం మట్టిలో పాతి పెట్టేసి దానికి ఉన్న బంగారు తుడుగు కూడా తీసుకుని ఎత్తుకుపోయాడు అని. ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ గారు పీఠం వారికి కబురు చేస్తే గబగబా పల్లకీ పట్టుకుని వెళ్ళారు. పీఠం శివలింగమే, చంద్రమౌళీశ్వరలింగం, రత్నగర్భ గణపతి, ఇద్దరిని పల్లకీలో తీసుకొచ్చారు. చిత్రం ఏమిటంటే మండుటెండ, బళ్ళారిలో జరిగింది ఈ విషయం. ఆ శివలింగాన్ని ఇలా పల్లకీలో పెట్టగానే వర్షం మొదలైంది. తీసుకొచ్చి పీఠాధిపతుల దగ్గర పెట్టేటప్పటికీ వర్షం అయిపోయింది. ఆ శివలింగాన్ని ఇలా చూస్తూనే పీఠాధిపతులు తాను కూర్చున్న ఆసనం మించి కింద పడిపోయారు. కింద పడిపోయి స్పృహ తప్పిపోయినంత పనై లేచి ఆ వచ్చినటువంటి పోలీస్ ఇన్స్పెక్టర్ గారిని, నరసింహస్వామి మిమ్మల్ని ఆవాహన పొంది ఇది దొరికేటట్టు చేశాడు అని కౌగిలించుకుని పీఠాధిపతుల నియమానికి విరుద్ధంగా ఆయన తల మీద చెయ్యి పెట్టి తడివి కౌగిలించుకుని సత్కరించి పంపారు. ఆ రోజు రాత్రి పీఠం మించి కింద పడిపోయిన వ్యక్తి మళ్ళీ పీఠం మీద కూర్చుని మరునాటి ఉదయం వరకు కూడా శివలింగాన్ని అర్చన చేస్తూనే ఉన్నారు. అంటే అప్పటికి 4 పగళ్ళు 3 రాత్రులు ఆయన ఇలా కూర్చున్న వ్యక్తి ఇలాగే ఉన్నారు, గుక్కెడు నీళ్లు కూడా తాగకుండా మంత్రోపాసన చేస్తూ. మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అంటే చేస్తే తెలుస్తుంది, చెయ్యని వాడికి ఏం తెలుస్తుంది, శ్రద్ధ లేని వాడికి. అంత పట్టుదలతో ఆయన నరసింహ మంత్రోపాసన చేసి ఈశ్వరుడు దీన్ని అడ్డుపెట్టి అహర్నిశలు నా చేత నరసింహ మంత్రోపాసన చేయించాడు. నారసింహ మంత్రం చేస్తుండగా నా దగ్గరకు యమధర్మరాజు రాలేడు కనుక నాకు మారకం తప్పించాడు. చచ్చిపోయిన కన్నా ఎక్కువ బాధ పొందేటట్టుగా శివలింగాన్ని దూరం చేశాడు. మళ్ళీ ఆ నరసింహస్వామి శివలింగాన్ని నాకు ఇప్పించి నాకు మారకం రాకుండా నా గండకాలాన్ని తప్పించి నన్ను బ్రతికించాడు అని ప్రకటించారు. ఆయన కాబట్టి రాత్రింబవళ్ళు 4 రోజులు అలా కూర్చోగలిగారు మంత్రోపాసన చేస్తూ, మౌనంగా మాట్లాడకుండా, అంత నమ్మకంతో. మంత్రం వలన మళ్ళీ తిరిగి శివలింగం లభిస్తుంది
ఇది నా మారకం పోగొట్టడం కోసమే నన్ను మంత్రం చేస్తూ ఉండేటట్టుగా చేయడానికి ఈ సంఘటన జరిగింది అని నమ్మకంతో అలా కూర్చున్నారు. అన్యులకి సాధ్యమా? అలా అందరూ కూర్చోగలరా? అలా ఒక్క గుక్కెడు నీళ్లు పుచ్చుకోకుండా కూర్చోవడం సంభవం అవుతుందా? అవదు. కాబట్టి అధికారమునందు భేదము అన్న మాట లోకంలో ఎప్పుడూ ఉంటుంది. ఒకరు చేసినట్లుగా ఇంకొకరు ఉపాసన చెయ్యలేరు. అందుకే వేదంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఒకటి ఉంది. గోవు గురించి కొన్ని మంత్రాలు, గోదానానికి సంబంధించిన ప్రకరణంలో ఒక మాట చెప్తారు. లోకంలో అందరూ అన్నీ చెయ్యలేరు కనుక అందరూ చెయ్యడానికి వీలుగా కొన్నిటిని తీసుకొచ్చారు. అందులో మొట్టమొదటిది వ్రతము అని ఒక మాట ఉంటుంది. వేదంలో ఉన్న రహస్యం ఏమంటే వ్రతము పాపాన్ని పోగొడుతుంది అని. పాపాన్ని పోగొడుతుంది కాబట్టి ప్రమాదము రాకుండా కాపాడగలిగి ఉంటుంది వ్రతం. ఇక వ్రతదీక్షా తత్పరుడు అంటారు. భార్యతో కలిసి కూర్చుని వ్రతం చేస్తారు. వ్రతాలు, అన్ని వ్రతాలు అందరూ దంపతులు కూర్చుని శ్రద్ధగా చేయడం సాధ్యం కాదు. అందరూ చెయ్యలేరు. అందరూ చెయ్యడానికి వీలైనటువంటి వ్రతం సత్యనారాయణ స్వామి వారి వ్రతం ఒక్కటే. దానికి భేదం లేదు. అన్ని వర్ణముల వారు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు. ఆ వ్రతం చేత అందరూ పాపాన్ని పోగొట్టుకుంటారు. అందుకే గృహప్రవేశం చేసినా పెళ్లి చేసుకున్నా సత్యనారాయణ వ్రతం చేసుకొని దంపతులు ఉండరు లోకంలో. కాబట్టి అందరికీ పనికొచ్చేటటువంటి వ్రతం సత్యనారాయణ వ్రతం. అందరికీ పనికొచ్చేటటువంటి పరదేవత యొక్క పూజ గోపూజ. పరదేవతని ఆరాధన చెయ్యాలి అంటే ఒక శ్రీచక్రాన్ని ఆరాధన చెయ్యాలన్నా, లేకపోతే ఏదో లలితా త్రిశతి చెయ్యాలన్నా, ఖడ్గమాల చెయ్యాలన్నా అంత తేలిక కాదు. దానికి శ్రీవిద్యా ప్రవేశం ఉన్నటువంటి గురువులు ఉపదేశం చేస్తే తప్ప అటువంటి పూజలు చెయ్యడం అంత తేలికైన విషయం కాదు. కానీ పరదేవతకి పూజ చేయవలసి వస్తే అన్ని నియమములతో ఉండాలేమో కానీ సాక్షాత్ పరదేవతకే పూజ అందినట్టు ఎప్పుడవుతుంది అంటే ఒక గోవుకి పూజ చేస్తే. ఒక ఆవుకి పూజ చేయడానికి అర్హతానర్హతలు ఏమీ లేవు. మీరు గోపూజ చెయ్యకూడదు అని ఎవరిని అనరు. గోపూజ సద్య ఫలితాన్ని ఇస్తుంది, వెంటనే ఫలితాన్ని ఇస్తుంది. గోవులు దానం చేసిన కారణం చేతనే అక్రూరుడు పుట్టాడు. అలాగే అక్రూరుడి మాతామహుడు మహానుభావుడు ప్రతిరోజు ఒక గోవుని దానం చేసేవాడు. తత్ఫలితంగానే అదిగో అటువంటి మహానుభావుడు జన్మించాడు, అక్రూరుడి వంటి మహాభక్తుడు. అలాగే గోపూజ చెయ్యడానికి, గోసేవ చెయ్యడానికి ఎవ్వరికీ కూడా అనర్హత అన్న మాట శాస్త్రంలో లేదు. ఎవ్వరైనా గోపూజ చెయ్యొచ్చు. దేవాలయంలోకి వెళ్ళి అమ్మవారి మూర్తిని ముట్టుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. కంచి వెళ్ళి కామాక్షి అమ్మవారిని ముట్టుకుంటానండి అంటే ఒప్పుకోరు. మధుర వెళ్ళి మీనాక్షిని ముట్టుకుంటానంటే ఒప్పుకోరు. అయితే జంబుకేశ్వరం వెళ్ళి అఖిలాండేశ్వరిని ముట్టుకుంటానంటే ఒప్పుకోరు. కానీ ఆ అఖిలాండేశ్వరి, ఆ మీనాక్షి, ఆ కామాక్షి, ఆ గోమాత వేరు కాదు అని శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే గజపూజ పశుపూజ, అశ్వపూజ పశుపూజ, గోపూజ పరదేవతా పూజ. గోపూజని పశుపూజ కింద ఒప్పుకోరు. శృంగగిరికి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖర భారతీ స్వామి వారు పూజాద్రవ్యాలు శిష్యులు పట్టుకుని వస్తుంటే శారదాదేవి గుళ్ళో తిడుతున్నారు పూజ చేయడానికి. ఆవు అడ్డంగా పడుకుంది వచ్చి. శిష్యులు గబగబా వచ్చి పీఠాధిపతులు వస్తున్నారని ఆవుని లేపబోయారు. ఆయన అన్నారు, నా పూజ అందుకోవడానికి శారద బయటికి వచ్చింది, లేపకండి పీట వేయండి అని పీట వేయించుకుని లోపల శారదకి చెయ్యవలసిన పూజ అంతా గోవుకి చేసి వెళ్ళిపోయారు. గోపూజ పరదేవతా పూజయే. కాబట్టి గోపూజ చెయ్యడానికి అర్హతానర్హతలు లేవు, అందరూ చెయ్యవచ్చు. అలాగే సమస్త మానవాళి కూడా ఉద్ధరింపబడడానికి వచ్చినటువంటి గొప్ప సహస్రం విష్ణు సహస్రం. ఇది వీళ్ళు చెయ్యొచ్చు, వీళ్ళు చెయ్యకూడదు అని అధికార భేదమేం లేదు. విష్ణు సహస్రనామ స్తోత్రం చేసేవాళ్ళు ఉపదేశం పొందాలి అన్న నియమం లేదు. నేను ఇన్నాళ్ళు చేస్తాను విష్ణు సహస్రాన్ని ఏదో ఒక కామ్యం కోసమో అని నీళ్లు ముట్టుకుని సంకల్పం చేసి అంగన్యాస కరన్యాసాలు చేస్తే పూర్వోత్తర పీఠికలు చదవాలి. ఏదో నేను ఒక్కరోజు కూర్చుని సాయంకాలం ఖాళీగా ఉంది కాసేపు విష్ణు సహస్రం చదువుకుంటాను అని అనుకున్నాడు అనుకోండి, అప్పుడు అసలు అంగన్యాస కరన్యాసాలు కానీ పూర్వోత్తర పీఠికలు కూడా చదవక్కర్లేదు. నా సొంతంగా చెప్తున్నాను అనుకుంటున్నారేమో. మహానుభావులు
ఆంధ్రదేశంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి అంత ప్రచారం తీసుకొచ్చిన మహాపురుషులు ఒక ఆయన ఉన్నారు. మల్లాది దక్షిణామూర్తి గారిని పూర్వాశ్రమనామం. ఆనందభారతీ తీర్థ అని పేరైనది. వారెవరో కాదు, మీకందరికీ చిరపరిచితులు, ప్రాతస్మరణీయులు, మహానుభావులు, అష్టాదశ పురాణముల మీద గొప్ప అధికారము కలిగిన వ్యక్తి మాన్యశ్రీ బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి పూర్వాశ్రమంలో తండ్రి గారైన వారు యతి దీక్ష తీసుకుని సన్యసించి ఆనందభారతీ తీర్థ అన్న యతినామంతో ఈ లోకంలో తిరిగారు కొంతకాలం. వారు విష్ణు సహస్రనామ స్తోత్రానికి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఇచ్చారు. వారు చాలా గొప్ప పరిశోధన చేశారు. అటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎప్పుడు ఎలా చెయ్యొచ్చు అన్న దాని మీద ప్రత్యేకంగా కొన్ని వ్యాసములనే వెలువరించారు. మీరు నీళ్లు ముట్టుకుని ఇన్నాళ్ళు నేను విష్ణు సహస్రం చేస్తాను, నాకేదో కోరిక తీరాలి. ఎందుకంటే మీరు ఉత్తరపీఠికలో చదువుతూ ఉంటారు, ఆరోగ్యం కావలసిన వాడికి ఆరోగ్యం, వైశ్యుడికి వ్యాపారంలో వృద్ధి, ఉద్యోగాభివృద్ధి, ఏది ఎవరు కోరుకుంటే వాళ్ళకి అది లభిస్తుంది అని. దాన్ని మీరు కామ్యము కొరకు వాడుకోవాలి అంటే నీళ్లు ముట్టుకుని సంకల్పం చేస్తే అంగన్యాసకరన్యాసం చేసి పూర్వోత్తర పీఠికలతో చదవాలి. కాదండి, నేను భగవంతుని యొక్క నామంగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని సంతోషంగా చెప్పుకుంటాను అంటే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్పుకోవడానికి ఏ నియమమూ లేదు. వీరే ఈ స్తోత్రం చెప్పడానికి అర్హులు, అధికారులు అన్న మాట శాస్త్రంలో లేదు. నామము అందరూ చెప్పచ్చు. యథార్థమునకు నామి ఒకడు, నామం ఒకటి కాదు. నామి అంటే పేరున్నవాడు, నామము అంటే పేరు. కోటేశ్వరరావు గారు అని మీరు అరిచారనుకోండి, ఎవరో గభాలను లేచి, నేను వెంటనే ఇలా తిరుగుతాను. అంటే కోటేశ్వరరావు గారు అన్న నామము, నామి, ఈ శరీరము అంత అవినాభావ సంబంధమును పొందేశాయి. నామమును పట్టుకుంటే నామి మీ వంక తిరుగుతాడు. ఎవరికా పేరుందో ఆయన మీ వంక తిరిగి చూస్తాడు. ఇప్పుడు ఒక మంత్రం మీరు చేస్తున్నారనుకోండి, మంత్రానికి కూడా అధిదేవత ఉంటారు. ధ్యాన శ్లోకం చేస్తారు. ముందు ధ్యాన శ్లోకంలో ఇదిగో నేను చేసే మంత్రం యొక్క అధిదేవత ఇలా ఉంటుంది అని భావన చేస్తారు. అంగన్యాసకరన్యాసం చేస్తారు. అప్పుడు మంత్రజపం చేస్తారు. కానీ మంత్రజపం చేయడానికి ఒక అధికారం ఉంటుంది, మంత్రజపం చేయడానికి ఒక ఉపదేశం ఉంటుంది, మంత్రజపం చేయడానికి అంగన్యాసకరన్యాసాలు ఉంటాయి. మంత్రజపం చేసేటప్పుడు ఎలా పడితే అలా చేయడాన్ని శాస్త్రం ఒప్పుకోదు. శరీరం అసలు కదలకూడదు మంత్రాన్ని జపం చేస్తే. స్థాణువుగా కూర్చుని మాత్రమే జపం చేయమని. ఎందుకంటే మంత్ర జప విధానము అని మళ్ళీ అదొక పెద్ద ప్రకరణం. ఎలా చేయాలి అసలు జపం అన్నది, ఎలా పడితే అలా జపం చేయకూడదు. కాబట్టి స్థాణువుగా జపం చేస్తారు. కానీ నామం చెప్పేటప్పుడు ఎంత సౌలభ్యం ఉన్నది అంటే మీరు అటు ఇటు తిరుగుతూ చేయొచ్చు, కూర్చుని చెయ్యొచ్చు, నిలబడి చెయ్యొచ్చు, అథవా మీరు మీ పని చేసుకుంటూ నామం చెప్పుకోవచ్చు. అసలు శాస్త్రమునందు ఈశ్వరనామము చెప్పుకోకుండా మిమ్మల్ని ఉండమని లేదు. ఏ ఒక్క నిమిషము కూడా నామము చెప్పకుండా నీ జీవితాన్ని గడుపు అని శాస్త్రాలు చెప్పలేదు. కాబట్టి యథార్థమునకు శౌచమన్న మాట కూడా లేదు నామం విషయంలో. కానీ కొన్ని నామాలు ఉన్నాయి లోకంలో, సహస్రనామాలు, అవి కూడా. కానీ వాటికి మళ్ళీ గురుముఖత ఉపదేశం ఉండాలి. లలితా సహస్రనామం ఉందనుకోండి, యథార్థంగా మాట్లాడాలి అంటే లలితా సహస్రనామం గురుముఖత ఉపదేశం పొందకుండా చదవకూడదు. ఎందుకు చదవకూడదు అంటే నేను అనేక పర్యాయాలు చెప్పాను. అయ్యప్ప స్వామి దేవస్థానం కాకినాడలో నేను దాని గురించి మాట్లాడేటప్పుడు చెప్పాను. లలితా సహస్రాన్ని ఎక్కడ ఆపాలో అక్కడ ఆపకపోతే అనుష్ఠుప్ ఛందస్సు అలవాటై 16 అక్షరాల నామాన్ని చెప్పేటప్పుడు మీరు 4 అక్షరాల దగ్గర కానీ 8 అక్షరాల దగ్గర కానీ ఊపిరి తీయడం కానీ నామాన్ని విరవడం కానీ చేస్తే పూర్తి వ్యతిరేకార్థం వస్తుంది. అందులో చెప్పినది ఒక అర్థమైతే పూర్తి వ్యతిరేకమైనటువంటి అర్థం వస్తుంది. నాకు దానికి ఉదాహరణ నా నోటితో ఇంత పవిత్రమైన వేదిక మీద కూర్చుని చెప్పడం ఇష్టం లేక నేను చెప్పట్లేదు తప్ప. ఒక 16 అక్షరాల నామం అందులో ఉందనుకోండి, ఆ 16 అక్షరాల నామాన్ని మీరు మధ్యలో ఎక్కడా ఆపకుండా విరవకుండా చదవాలి. అన్నీ 16 అక్షరాల నామాలే ఉన్నాయనుకోండి, ఇబ్బంది లేదు, ఒకలా చదవడం వచ్చేస్తుంది. కానీ అలా ఉండదు. లలితా సహస్రంలో ఒక్క అక్షరంతో నామాలు ఉంటాయి, 2 అక్షరాలతో ఉంటాయి,
3 అక్షరాలతో ఉంటాయి, 4 అక్షరాలతో ఉంటాయి, 5 అక్షరాలతో ఉంటాయి, 10తో ఉంటాయి, 11తో ఉంటాయి, 16తో ఉంటాయి. కాబట్టి మీరు ఎన్ని అక్షరాల దగ్గర నామాన్ని విరవవలసి ఉంటుంది అన్నది మీకు తెలియాలి. తెలియకుండా లోకంలో అనుష్ఠుప్ ఛందస్సు యొక్క వ్యవహారం ఎక్కువగా ఉంటుంది. ఉన్న మీదట 8 అక్షరాల దగ్గర ఆపడానికి అలవాటు పడిపోతూ ఉంటారు. లలితా సహస్రాన్ని కానీ అలా చదవడం అలవాటు చేసుకుంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత అమ్మవారి ఆగ్రహానికి లోనవుతారు. కారణం ఏంటంటే అదే పనిగా కూర్చుని వ్యతిరేకార్థంలో మాట్లాడితే అది స్తోత్రం చేయడం మాట దేవుడెరుగు, అమ్మవారిని నింద చేయడం కిందకెడుతుంది. కాబట్టి గురుముఖత తెలుసుకోవాలి, ఓహో ఇలా చదవాలన్నమాట లలితా సహస్రాన్ని అని జాగ్రత్తగా చదవవలసి ఉంటుంది. అంతేకాని మన ఇష్టం వచ్చినట్టు చదవడం కానీ, అసలు లలితా సహస్రం గబగబా కూడా చదవకూడదు. జపా పుష్ప నిభాకృతి అని జపం కూడా ఎలా చేయాలో అందులోనే రహస్యంగా చెప్పేశారు. చాలా మెల్లగా చేయవలసి ఉంటుంది. అన్ని నియమాలు ఉంటాయి కొన్ని సహస్రాలకి. కాబట్టి అన్ని సహస్రనామములు తేలికగా చేసేసేవి కావు, నామములే అయినా అలా చెయ్యకూడదు. పైగా లలితా సహస్రనామ స్తోత్రం నిలబడి చదవడం నిషేధం. నిలబడి చదవవద్దు అని చెప్తారు పెద్దలు, కూర్చుని చదవండి అని చెప్తారు. కానీ విష్ణు సహస్రనామ స్తోత్రం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం నిబంధనల కన్నా అన్నీ మినహాయింపులే. ఎందుచేత అంటే ఒక్కటే కారణం, జాగృతికి అంతటికీ కూడా అధిదేవత శ్రీ మహావిష్ణువు. మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే మనకి ఉండేటటువంటి అవస్థలు 3 ఉంటాయి. ఈ 3 అవస్థల్లో 2 అవస్థల్ని దగ్గర చేస్తుంది. ఉపాసనలో 2 కింద చేసి ఒక 2 అవస్థల్ని ఒక పక్కన పెట్టి ఒక అవస్థని వేరు చేస్తారు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అని 3 ఉంటాయి. జాగృత్ అంటే ఇంద్రియములు పనిచేస్తే జాగృత్ అంటే, కళ్ళు చూస్తూ ఉంటే, ముక్కు వాసన చూస్తే, నాలుక రుచి చెప్తే, చర్మం స్పర్శ చెప్తే, చెవులు వింటూ ఉంటే జాగృత్. నేను పడుకుందాం అని వెళ్ళి పడుకున్నాను అనుకోండి, ఇంకా నేను గాఢమైన నిద్రలోకి ఇంకా వెళ్ళిపోలేదు, కానీ మనసు ఇంద్రియములను వెనక్కి లాగేసి కలకండం మొదలు పెడుతుంది. అంటే ఇప్పుడు కన్ను కొంచెం తెరిచున్నా ఎదురుగుండా ఉన్నదాన్ని మనసు చూడదు, కన్ను చూస్తుంది కానీ మనసు పట్టుకోదు. చెవి వింటుంది కానీ చెవి విన్నదాన్ని మనసు పట్టుకోదు, తెలియదు. గాఢ నిద్రలో ఉన్నాడా, లేడు, ఇంకా కలకంటున్నాడంటే మనసు తెలివిగా ఉంది ఇంకాను. కాబట్టి స్వప్నావస్థ తర్వాత మనసు కూడా ఆత్మలోకి వెళ్ళిపోయి లయం అయిపోతుంది. సుషుప్తి, గాఢ నిద్ర, ఇంకా కల కూడా కనడం. కాబట్టి స్వప్నావస్థ, సుషుప్తి 2 దగ్గరగా ఉంటాయి. ఈ రెండిటికి అధిదేవత పరమేశ్వరుడు, పరమశివుడు. అందుకే రాత్రి నిద్రపోయే ముందు 11 మాటలు శివనామం చెప్పి పడుకోమని చెప్తారు. తెల్లవారి నిద్ర లేచేటప్పుడు మీరు పరమశివ భక్తులైనా సరే, మీ కులదేవత పార్వతీ పరమేశ్వరులైనా సరే, మీ సింహాసనంలో ఉన్నది పార్వతీ పరమేశ్వరులైనా సరే, శివ అంటూ లేవడాన్ని శాస్త్రం అంగీకరించారు. శాస్త్రమే. శివుడు కేశవుడు 2 నేను అంటలేదు, కానీ దేని స్థితి దాందే అంతే. నిద్ర లేచినప్పుడు మొట్టమొదట నోటి వెంట పైకి రావలసినటువంటి మాట ఏదో శాస్త్రమే నిర్ణయం చేసింది. ఇంకా వేరొక మాట ఏదీ నోటి వెంట రాకూడదు. మొట్టమొదట తెలివి రాగానే రావలసిన మాట ఒక్కటే, అది 3 మార్లు పలికి లేవాలి మనసం మించింది. శ్రీహరి 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 అన్న 3 మాటలు శ్రీహరి అన్న నామం చెప్పి మాత్రమే లేవవలసి ఉంటుంది. అంటే జాగృతి ప్రారంభమైంది. నిద్ర లేచాడంటే ఇంద్రియములు పనిచేయడం మొదలుపెట్టాయి. ఇంద్రియములు పనిచేశాయి అంటే స్థితికారకుడు ఆయన. మనల్ని రక్షణ చెయ్యవలసినటువంటి వాడు శ్రీ మహావిష్ణువే. ఆయనే జాగ్రత్తగా నడిపించవలసి ఉంటుంది. మన జీవితాన్ని ఉద్ధరించవలసినటువంటి స్థితి అక్కడే ఉంటుంది. లేచి ఉన్నప్పుడే చూడవలసింది చూడాలి, వినవలసింది వినాలి. భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః అంటారు. మంచి మాటలే చెవుల్లో పడాలి. కాబట్టి ఈ అనుగ్రహం విష్ణువు యొక్క అనుగ్రహంగా వస్తుంది. కాబట్టి ఇది నిలబడాలి అంటే శ్రీహరి 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 అని 3 మాటలు విష్ణునామం చెప్పి నిద్రలేవాలి. స్థితి యందు అంటే జాగృతి యందు ఉపద్రవములు ఉంటాయి. నిద్రపోతున్న వాడికి ఏముంటుందండి? నిద్రపోతున్న వాడికి ప్రమాదం అన్న మాట లేదు అసలు. ఎందుకని అంటే పైనుంచి ఏదో పడిపోయినా వాడికి ఏం తెలియదుగా. వాడికి తెలిసి తప్పించుకోలేనిది ఎప్పుడు అంటే జాగృతులనే.
తను అలా వెడుతున్నప్పుడు తను వెడుతున్న మోటార్ సైకిల్ స్కిడ్ అయిపోతుంది అనుకోండి, తన ప్రజ్ఞతో ఇంకా తాను రక్షించుకోలేడు. అప్పుడు ప్రమాదం అంటారంటే తన బుద్ధి పనిచేస్తుండగా బుద్ధి చేత తాను తప్పించుకోలేని ఈశ్వర శాసనమైన సంఘటనకు ప్రమాదం అని పేరు శాస్త్రంలో. కాబట్టి నిద్రలో జరిగిన దాన్ని ప్రమాదం అనరు వ్యక్తిరీత్యా. అది వాడి ఆయుద్ధాయం అయిపోయిన వాడి మీద ఏదో పడిపోయిందని అనంతే. కాబట్టి ప్రమాదము నుండి తప్పించాలి అంటే ఒక్క విష్ణు అనుగ్రహమే పనిచేస్తుంది. కాబట్టి ఇప్పుడు నిద్ర లేచినదాదిగా శౌచముతో ఉంటారని ఏమిటి నమ్మకం? ఎప్పుడూ శౌచంతో ఉంటామని నమ్మకం ఏమైనా ఉందా? ఉండదు. కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చేసేటటువంటి వారు ఏ నియమం పట్టించుకోవడం కోసమో విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని విడిచిపెట్టేయమని చెప్పలేదు. నేను స్నానం చేసి చదువుకుంటానండి అంటే వద్దు అని నేను అంటలేదు. కానీ ఏమండి నాకు విష్ణు సహస్రం లేవగానే ఒక్కసారి క్షీరోధన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం అనుకుంటూ మొహం కడుక్కోవాలనుంది అని మీరు అన్నారనుకోండి, అలా వద్దు అని నేను అనకూడదు. ఎందుకో తెలుసా? విష్ణునామం చెప్పేటప్పుడు ఏకవస్త్ర అయినటువంటి ద్రౌపది చెప్పింది. ద్రౌపదీదేవి మహాభారతంలో సభకి ఈడ్వబడ్డప్పుడు ఆవిడ రజస్వలా దోషంతో ఉంది, ఏకవస్త్రగా ఉంది ఆవిడ. ఆ సమయమునందు 10 మందిలోకి వచ్చే సందర్భం కాదు. అటువంటి ఆవిడ్ని జుట్టు పట్టి ఈడ్చుకొచ్చారు. ఈడ్చుకొచ్చి ఆమె వలువలు ఊడ్చేస్తున్నారు. ఆమె కట్టుకున్న బట్టలు ఆగేస్తున్నాడు దుశ్శాసనుడు. ఇప్పుడు ఆవిడ ప్రమాదకరమైన సందర్భంలో ఉంది. అసలు ఆవిడికి శౌచమన్న మాటే లేదు. ఎందుకంటే బ్రహ్మహత్యాపాతకంలో 4వ వంతు రజస్వలా దోషం. భాగవతం జరిగితే మీకు అర్థమవుతుంది అది ఎందుకు వచ్చిందో అలాగా. కాబట్టి రజస్వలా దోషం ఉన్నవారు అసలు దేనికి పనికిరారు, అసలు చూడడానికే పనికిరాదు. కాబట్టి అటువంటి రజస్వలా దోషంలో ఉన్న వ్యక్తికి రక్షణ ఎవరిప్పుడు? మరి ఇప్పుడు నేను ఏమీ చేయకూడదు అంటే మరి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం ఎలా? ఆర్తితో ఎవరిని పిలవవలసి ఉంటుంది? ఆవిడ విష్ణువునే పిలిచినప్పుడు ఆవిడ గోవిందా నీవే నన్ను రక్షించాలని ప్రార్థన చేసింది కృష్ణ భగవానుణ్ణి. అంత శక్తివంతులైన 5గురు భర్తలు తలలు ఉంచుకుని కూర్చుండిపోతే తను వలువలు ఊడ్చేస్తుంటే ఆ తల్లి అప్పుడు ప్రార్థన చేసింది శ్రీ మహావిష్ణువుని. నీవు ఏకవస్త్రవయ్యుండి నా నామం చెప్తున్నావు, నువ్వు ఏకవస్త్రవయ్యుండి రజస్వలా దోషంతో నన్ను పిలుస్తున్నావు, ఇప్పుడు నన్ను పిలిస్తే అది అపచారం, నేను నన్ను రక్షించను అని అన్నాడా? తరక్షణంలో అనుగ్రహించాడు. అందుకే విష్ణునామముల యొక్క గొప్పతనం ఎంత గొప్పదో తెలుసా అండి? అసలు శాస్త్రంలో మంచం మీద పడుకుని ఏది చెయ్యడాన్ని అంగీకరించారు. అసలు ఇంకా మాట్లాడితే అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తి మాత్ర వేసుకోవడం కూడా మంచం మీద వేసుకోరు. ఒకానొకప్పుడు నాకు పెద్దలు మహానుభావులు, చాలా గొప్ప వ్యక్తి, ఆ మహాభాగవత భారతాది గ్రంథముల నుండి ఎన్నో పద్యములు ధారణలో ఉండి వ్యాఖ్యానం చేయగలిగిన వ్యక్తి. అటువంటి వారు జ్వరం వస్తే ఆ ఊళ్ళో ప్రవచనం చేయడానికి వచ్చి జ్వరం వచ్చిందండి. వస్తే అయ్యో ఒక్కరు ఉంటే ఇబ్బంది అండి, వారి భార్య గారు కూడా లేరు, వారితో రాలేదు అప్పుడు ఆవిడ. పెద్దవారు ఒక్కరు ఉన్నారు, రాత్రి జ్వరం ఎక్కువైతే ఇబ్బంది పెడతారు, మా ఇంటికి వచ్చేసేయండి అని నేను మా ఇంటికి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి పడుకోబెట్టాను, ఏదో ఈ మాత్ర వేసుకు పడుకోండి అన్నాను. అంటే ఆయన వద్దన్నారు. ఉండండి ఒక్కసారి కోటేశ్వరరావు అని నేను తెల్లబోయాను. శాస్త్రాన్ని పాటించడం అంటే అది గొప్పతనం, ఆచారం అంటే. ఆయన బ్రాహ్మణ పృష్ఠం నేలని తాకకూడదండి, ఏదైనా ఒక చిన్న బట్ట అక్కడ పడేయండి అని చెప్పి ఆ బట్ట మీద కూర్చుని అప్పుడు మాత్ర నోట్లో వేసుకుని మంచినీళ్ళు పోసుకున్నారు. మంచం మీద కూర్చుని మాత్ర వేసుకోవడానికి కూడా ఆయన ఒప్పుకోలేదు. మంచం మీద అసలు ఏ కొత్త బట్టలు కానీ ఏవీ తీసుకెళ్ళి మంచం మీద పెట్టరు. దూష్యము. అసలు నేను ఇంకా నిక్కచ్చిగా మాట్లాడవలసి వస్తే మంచం మీద శరీర త్యాగం చేయడాన్ని శాస్త్రం అంగీకరించాలి. మంచం మీద చచ్చిపోవడానికి కూడా ఒప్పుకోలేదు. అందుకే వాడి ప్రాణం పోతోందంటే దింపేస్తారు మంచం నుంచి. అటువంటి మంచం మీద పడుకుని ఉండగా దుస్వప్నం వచ్చింది అనుకోండి, ఒక పీడకలు వచ్చింది, ఉద్విగ్నులైపోయారు మీరు, ఏదో భయం వేసింది. అయ్య బాబోయ్ అని మీరు నిజంగా ఏదో జీవితంలో ఒక దురదృష్టకరమైన సంఘటన అనుభవించినంతటి బెంగకి లోనైపోయారు. ఇప్పుడు అటువంటి దుస్వప్నం వచ్చిన దోషం పోవాలి అంటే ప్రాయశ్చిత్త కర్మ అని ఉంటుంది, మరునాడు చెయ్యాలి. అది చేస్తే పోతుంది, ఆ దుస్వప్నం వచ్చిన దోషం విరిగిపోతుంది. అథవా నిద్రలేస్తూ గజేంద్ర మోక్షాన్ని అంతటినీ ఒకసారి గుర్తు చేసుకోవాలి.
నరనాథ నీకును నా చేత వివరింపబడిన గజరాజమోక్షణ కథ వినువారికి యశములిచ్చును దురితాపహంబు దుస్వప్ననాశంబు దుఃఖ సంహారంబు అంటాడు కృష్ణ భగవానుడు. ఎవరు గజేంద్ర మోక్షణాన్నంతటినీ కూడా ఒక్కసారి భావన చేస్తారో వాళ్ళకి దుస్వప్న ఫలితాలు పోతాయి. అంతసేపు తెల్లారే వరకు భయంతో ఎక్కడ పడుకుంటాడు? ఏదో రాకూడనంత చెడ్డకల వచ్చిందనుకోండి, ఇప్పుడు ఏం చెయ్యొచ్చు అని అడిగారు. అబ్బాయి మంచం మించి కూడా నిద్ర లేవకుండా అలాగే పడుకుని గోవిందా 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 అని 3 మాటలు అనుకో, నీకొచ్చిన కల యొక్క ఫలితం పోతుంది. తుస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనం కాననే నారసింహంచ పావకే జలసాయినం జలమధ్యే వరాహంచ పర్వతే రఘునందనం. అందుకే అన్ని విష్ణునామాలు చెప్తారు. అన్ని విష్ణునామాలే రావడానికి కారణం ఏమిటంటే జాగృతికి అంతటికీ ఆయన ఆధిపత్యం వహిస్తాడు లోకంలో. అందుకని జాగృతావస్థ యందు ఇంద్రియములు మేల్కొని ఉంటాయి కనుక విష్ణు సహస్రనామ స్తోత్రం చెప్పడానికి ఏ విధమైన అభ్యంతరము లేదు. నా భావన మీరు బాగా అర్థం చేసుకున్న నాడు ఏ కారణం చేత విష్ణు సహస్రనామ స్తోత్రం చదవడం మానకూడదు. విష్ణు సహస్రం ఇందుకు మానేశానండి అని చెప్పడానికి ఓ కారణాన్ని శాస్త్రం అంగీకరించదు. సంధ్యావందనం మానేయడానికి యజ్ఞోపవీతం ఉన్న వాళ్ళకి ఏ కారణాన్ని శాస్త్రం ఒప్పుకోదు. అయ్యా నేను స్నానం చేయలేదండి అన్నారనుకోండి, పూజ చేయలేదండి అంటే ఒప్పుకుంటారు. స్నానం చేయలేదండి సంధ్యావందనం చేయనండి అంటే శాస్త్రం ఒప్పుకోదు. విభూతి తీసుకుని జల్లుకుని సంధ్యావందనం చేయవలసింది. ప్రాణం పోతోందండి అంటే ఒప్పుకోదు. ప్రాణం పోతుంటే తండ్రిని తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి విభూతి జల్లి అది సంధ్యావందనం చేయవలసినటువంటి సమయం అయితే ఆయన ఏమీ చేయలేకపోతే కొడుకు అర్ఘ్యం ఇచ్చేసి తాను గాయత్రీ మంత్రం చేస్తూ చచ్చిపోవాలి. ఎందుకంటే చస్తూ ఉంటే సంధ్యామంత్రం అని పేరు వచ్చింది తప్ప యజ్ఞోపవీతం ఉన్నవాడు సంధ్యావందనాన్ని మానడానికి వీల్లేదు. నా దగ్గర నీళ్లు కూడా లేవండి అర్ఘ్యం ఇవ్వడానికి. నువ్వు ఎక్కడున్నావో అక్కడ కూర్చుని అపవిత్ర పవిత్రో వా సర్వావస్థ అంగతోపివా. ఈ స్నానమునందు అనేక రకములు చెప్పారు. సాయంకాలం వేళ సంధ్యావందనం చేయడానికి నీ దగ్గర నీళ్లు లేకపోతే ఆవులు వెడుతున్న దగ్గరికి వెళ్ళి ఆవుల వెనకాతలు నించోడమే. గోధూళి ఒక స్నానం. ఆ గోవుల డెక్కల నుంచి పైకి రేగిన మన్ను నీ మీద పడగానే నువ్వు స్నానం చేసేసినట్టే. ఎక్కడున్నావో అక్కడే కూర్చుని నేల మీద ఉన్న మట్టి ఎటువంటి మట్టి కూడా నీకు అనవసరం. ఆ మట్టి దోషుడితో తీసి అర్ఘ్యం ఇచ్చేసేయాలి. నీరు లేకపోతే మట్టితో అర్ఘ్యం ఇచ్చేయమన్నారు. కురుక్షేత్ర యుద్ధం జరిగేటప్పుడు మధ్యాహ్న కాలమునందు ఒక్కొక్కసారి ఘోరమైన యుద్ధం జరుగుతుంటే సంధ్యావందనం ఎలాగా అని అనుమానం వస్తే భీష్మాచార్యుల వారు రథం మించి కిందకి దిగి మట్టి తీసి అర్ఘ్యం ఇచ్చేవారు తప్ప ఆయన సంధ్యావందనాన్ని మానలేదు. మట్టిని అర్ఘ్యం ఇచ్చి 11 మార్లు గాయత్రి చెప్పి రథం ఎక్కేవాడే. అందుకుని ఆయన ఆచార్య అయ్యారు. ఆచార్య అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? గురువు ఆచార్యుడు అని 2 మాటలు ఉంటాయి లోకంలో. గురువు ఆచార్యుడు కానక్కర్లేదు, కానీ ఆచార్యుడు గురువు అయి ఉంటాయి. ఏమిటి 2 మాటలకి భేదం అంటారేమో. గురువు అంటే అన్నీ తెలుసున్నవాడు. ఒక్కొక్కసారి గురువు బ్రహ్మజ్ఞానమును పొంది బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, తాను బ్రహ్మమైపోతాడు. తాను బ్రహ్మమైపోయిన తర్వాత ఇక కర్మాచరణకి కట్టుపడడం, అందరూ చేసేవన్నీ ఇక తాను చేయడు, తాను బ్రహ్మముగా నిలబడిపోతాడు సాక్షిగా. ఒక రమణ మహర్షి అటువంటి వాళ్ళు, వాళ్ళని గురువులు అంటారు. ఆచార్యుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే తాను అన్నీ తెలుసుకుని కూడా తాను మాత్రం చెయ్యవలసిన దాన్ని చేస్తూనే ఉంటాడు, ఆచరణ చేస్తూ ఉంటాడు. బ్రహ్మజ్ఞానమును పొందినప్పటికీ చెయ్యవలసిన విహిత కర్మను చెయ్యకుండా ఉండడు. కృష్ణ భగవానుడు అలా చేసేవాడు. నేను సైతము లోక సంగ్రహణార్థంబు కర్మాచరణము చేయుపగిది అని చెప్పుకున్నాడు. లోకం కోసం చేశానయ్యా, లేకపోతే కృష్ణుడే చేయలేదు, మేము ఎందుకు చెయ్యాలంటారని నేను చేశాను అని చెప్పాడు. అలా ఎవరు చేస్తారో వారిని ఆచార్య అని పిలుస్తారు. అందుకే శంకరాచార్య, చంద్రశేఖర పరమాచార్య